హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఎంతో రుచికరమైన పుల్ల పుల్లగా, కారం కారంగా ఉండే సమ్మర్ స్పెషల్ రెసిపీ మామిడికాయ కొబ్బరి పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఈ పచ్చడి చేసుకోవడం చాలా సింపుల్ అండి. 2 మినిట్స్‌లో తయారు చేసేసుకోవచ్చు. అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా టేస్ట్‌గా చేసుకోవచ్చు. ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి కొబ్బరి, మామిడి కాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొన్ని పోపు దినుసులు తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ తీసుకున్నాక ముందుగా మామిడికాయను చెక్కు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. అలాగే కొబ్బరిని కూడా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. 1 కప్పు మామిడికాయ ముక్కలకి 2 కప్పులు కొబ్బరి తురుము వేసుకుంటే ఈ పచ్చడి టేస్ట్‌గా ఉంటుంది. మీరు తీసుకునే మామిడికాయ పులుపుని బట్టి కూడా ఈ కొబ్బరికాయ ముక్కలను తీసుకోవాలి. ఇలా చెక్కు తీసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడిని రోట్లో చేసుకుంటే చాలా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. అలా కాదు అంటే గనుక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్‌లో ఒక 6 పచ్చిమిరపకాయలను ముక్కలుగా తంపుకొని వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టించుకున్న మామిడి ముక్కలను వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఆకును కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొన్ని ఎల్లుల్లిపాయ రేకలను కూడా వేసుకొని ఒక్కసారి పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి 2 కప్పుల కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు బరకగా గ్రైండ్ చేసుకుంటూ తీసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ పచ్చడిని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. లేకపోతే పోపు పెట్టి తీసుకుంటే మరింత టేస్ట్‌గా ఉంటుంది. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడయ్యాక పోపు దినుసులు అన్నీ వేసుకున్నాక కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని దించే ముందు కొద్దిగా పసుపు వేసుకుని స్టవ్ ఆపేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పచ్చడిని దీంట్లోకి వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్ కొబ్బరి మామిడి పచ్చడి రెడీ. చూడండి, ఇప్పుడు మనం కొబ్బరికాయ మామిడి పచ్చడి రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! అంత టేస్టీ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి పచ్చడి ఒక్కటి ఉంటే చాలు, అన్నం మొత్తం ఈ పచ్చడితో తినేయొచ్చు. అన్నంతోనే కదండి, టిఫిన్స్‌లో కానీ చపాతీలో కానీ కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చితే గనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం భవ్యస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.